లక్ష్మి గుడిలో పూజ చేసిన తర్వాత అభిషేకం అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ప్రసాదాన్ని ముగ్గురు ముత్తైదులకి వాయినం ఇవ్వాలమ్మా అని పూజారి గారు చెప్పి ఒక పంతులు గారిని పంపించడంతో ముత్తైదులు ఎవరు రారు సహజ చేసిన పని వల్ల. దాంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఇప్పుడున్న పూజ ఫలితం ఎలా దక్కాలమ్మా, ఒకవేళ ముత్తైదువులు వచ్చి వాయినం తీసుకోకపోతే ఇప్పుడు నేను చేసిన పూజలో అపశృతి కలిగితే మళ్ళీ ఆ శాపం నాకే తగులుతుంది కదమ్మా, నీ ఆగ్రహానికి నేను గురవుతాను, నువ్వు ఎలాగైనా నాకు ముత్తైదువుని పంపించమ్మా ఇప్పుడు ఎలా అని లక్ష్మి అమ్మవారి ముందు తల కొట్టుకుంటూ బండకేసి కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి తలకి రక్తం కూడా కారుతూ ఉంటుంది. మరోవైపు విహారి అందరినీ అడిగి అడిగి అలసిపోయి ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడే అవని అమ్మవారి స్వరూపంగా అవని వస్తుంది. బయటికి వచ్చి మీ ఆవిడ ముత్తైదుల కోసం చూస్తుందా, మీరు అందుకే కదా వెతుకుతున్నారు అంటే అవునమ్మా అవును అని అంటూ ఉంటే మీకు ఎంతమంది కావాలి అంటే అమ్మా ముగ్గురు ముత్తైదులు కావాలి అని విహారి చెప్తాడు. చెల్లి అక్క అని పిలుస్తూ ఉంటే ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు కూడా వస్తారు. ఈవిడ మా చెల్లి దుర్గా, ఈవిడ మా అక్క పార్వతి అని అమ్మవారు అలా మానవ రూపంలో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ముగ్గురు ముత్తైదులు పద అక్క చెల్లి వెళ్దాము అని అనుకుంటూ ముగ్గురు కలిసి లక్ష్మి దగ్గరికి వెళ్తారు. ఇంకా అలా ముత్తైదుల రావడంతో లక్ష్మి అలా అమ్మవారిని వేడుకుంటూ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటుంది. అప్పుడే విహారి వచ్చి లక్ష్మి అని లేపుతూ ఉంటాడు. ఇంకా అలా లేచి చూడు లక్ష్మి ముత్తైదులు వచ్చారు అని లేపడంతో ఇంకా లక్ష్మి అలా కళ్ళు తెచ్చి చూసి ముత్తైదుల వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా చాటుగా ఉండే సహస్ర ఇదంతా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. లక్ష్మి చాలా సంతోషపడుతూ వాళ్ళని దండం పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది. మీ పూజ ముత్తైదుల కోసం చూస్తున్నారని తెలిసి మేము ఇలా వచ్చామమ్మా అని అంటూ ఉంటే మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే ఈ రోజు శుక్రవారం అష్టమి, అందరూ ఇలా పూజ చేసి వాయినాలు ఇస్తూ ఉంటారు కదా, అలా మాకు వాయినం తీసుకోవడానికి వచ్చాము అని మమ్మల్ని ఎప్పుడు అందరూ పిలుస్తూనే ఉంటారు అని చెప్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరిని ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టి అమ్మ మనం పూజ ప్రారంభిద్దామా అని పూజారి గారు అంటే సరేనండి అని పూజారి గారు పూజ చేస్తూ ఉంటే లక్ష్మి మొక్కుకుంటూ దండం పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత పూజ పూర్తయిపోయిందమ్మా, ఇప్పుడు అన్నప్రసాదాలని ముత్తైదులకి పెట్టమ్మా అని చెప్పడంతో వాయినం ఇవ్వమని చెప్పడంతో ఇంకా లక్ష్మి ఒక ప్లేట్ ని విహారి చేతిలో పెడితే విహారి పట్టుకుని ఉంటాడు. ఆ లక్ష్మి వాళ్ళకి వాయినం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ముగ్గురికి వాయినం ఇచ్చిన తర్వాత ఇంకా నీ పూజ పూర్తయిపోయిందమ్మా అని పూజారి గారు చెప్పడంతో అలా ఇలా పూర్తయిపోతుంది, ఇంకా నువ్వు అన్నప్రసాదాలు పెట్టాలి కదమ్మా అని అమ్మవారు చెప్పడంతో ఆ ముత్తైదులు చెప్పడంతో అవునమ్మా అని ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని లక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఇంకా అంతలో ఈ ప్రసాదం తిని వాళ్ళ ముగ్గురికైనా చావు రావాలి, లేదంటే ఈ లక్ష్మి అయినా చనిపోవాలి అని అనుకుంటూ సహస్ర గన్నేరు పప్పులన్నీ దంచి అందులో రసం తీసి ఆ పులిహోర దర్శనం వండి ఉంటారు, అందులో కలిపి ఉంటుంది, ప్రసాదాల్లో కలిపేసి ఉంటుంది. పక్కకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి ఆ రెండు ప్రసాదం గిన్నెలు తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ముత్తైదులను కూర్చోబెట్టి ప్రసాదం వడ్డిస్తుంది. అమ్మ తినండి అని చెప్పడంతో ఇంకా అమ్మవారు రెండు ప్రసాదం గిన్నెలు అక్కడ పెట్టేసి ముందుగానే వాటర్ తోటి ఏదో పూజ చేసి సహజ చేసింది గమనించి ఆ విషయాన్ని తీసేసిన తర్వాత లక్ష్మి ఇప్పుడు వడ్డించమ్మా అని చెప్పడంతో లక్ష్మి ముగ్గురికి వడ్డిస్తుంది. ఇంకా ముందు కూర్చున్న అమ్మవారు వాళ్ళ ముగ్గురిది కొద్దిగా ముగ్గురి ప్లేట్లలో నుండి ప్రసాదాన్ని తీసి ఒక ముద్దలాగా చేసి ఇది నువ్వు అరగించు లక్ష్మి అని పెడుతూ ఉంటే అమ్మ అది అని లక్ష్మి తడబడుతూ ఉంటే పర్వాలేదమ్మా తిను అని అమ్మవారు ఇస్తుంది. ఇంకా అలా లక్ష్మి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటే సహస్ర అమ్మ నేను దాన్ని చంపాలని అనుకుంటే ఈ శత్రువు ఎలాగైనా నశించిపోతుంది, దీన్ని చావు అదే కొని తెచ్చుకుంది ఇప్పుడు అని అనుకుంటూ ఇంకా అలా ప్రసాదం సహస్ర అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి ప్రసాదం తింటుంది. ఇప్పుడు మీరు తినండి అమ్మా అని చెప్పడంతో వాళ్ళు సంతోషంగా ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటారు. అందరూ చాలా సంతోషంగా లక్ష్మిని సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు అంబిక భుజంగం అడ్రస్ వెతుక్కుంటూ అంబిక సుభాష్ ఇద్దరు భుజంగం వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళేసరికి లాక్ చేసి ఉంటుంది. ఇదేంటి లాక్ చేసింది, ఇదే అడ్రస్ కదా మనం వెతుక్కుంటూ వచ్చింది, మనకి కనిపించింది ఇదే కదా అని చుట్టూ వెతుకుతూ ఉంటారు. అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. టేబుల్ డ్రాలో నుంచి ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. అది తీసి ఓపెన్ చేస్తూ ఈ గిఫ్ట్ బాక్స్ ఏంటి ఇక్కడ ఉంది అని అనుకుంటూ ఉంటుంది అంబిక. మనం రావడం గమనించి వాడే ఇక్కడ అరేంజ్ చేసి ఉంటాడు అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటే అంబిక అది ఓపెన్ చేస్తుంది. అందులో ఒక వాయిస్ రికార్డర్ ఉంటుంది. ఇదేంటో ఉంది అని అనుకుంటూ అది ప్రెస్ చేయగానే నన్ను వెతుక్కుంటూ నా ఇంటికే వస్తారా, మీ సంగతి చెప్తాను, నన్ను కలవాలని మీరు అనుకుంటే మీరు నన్ను చూడలేరు, నేను మిమ్మల్ని కనిపించాలనుకుంటే తప్ప మీకు కనబడను అని అందులో ఉంటుంది.
ఛ అని అంబిక చిరాకు పడుతూ మండిపడుతూ ఉంటుంది. ఆ తర్వాత భుజంగం మళ్ళీ అంబికకి ఫోన్ చేస్తాడు. ఏంటి షాక్ అయ్యావా, నన్నే చూద్దాం అనుకున్నావా అని అనుకుంటూ అక్కడ ఒక చెట్టు ఉంది, రైట్ సైడ్కి వెళ్ళి చెట్టులో ఒక కవర్ ఉంటుంది తీసుకో అని చెప్పడంతో ఇంకా అంబిక కవర్ తీసుకుంది. ఇందులో ఒక ఎన్వలప్ ఉంది అని అంబిక చెప్తుంది. అది ఓపెన్ చేసి చూడు అని భుజంగం చెప్పడంతో ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అందులో ఏవో ఇక్కడ ఏవో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి అని అంబిక చెప్పడంతో అవును, అవి మీ వదిన యమున చేసిన హత్యకు సంబంధించిన రిపోర్ట్స్. ఆ 25 ఏళ్ల క్రితం తను హత్య చేసి నన్ను అందులో ఇరికించాలని చూసింది. దీనివల్ల నీకేమైనా యూజ్ ఉంటే దాన్ని వాడుకొని మీ విహారీ మీ యమున వదినతో ఆడుకో అని అంటూ ఉంటే నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అంబిక అంటూ ఉంటుంది. నువ్వు అనుకుంటే నన్ను కలవలేవు, వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో ఇక్కడ నుంచి అని భుజంగం వార్నింగ్ ఇవ్వడంతో అంబిక ఇంకా చేసేదేమి లేక అలాగే సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది.